ప్రతి ఒక్కరికి చురుకునైతుంది బిడ్డ, జాగ్రత్త. బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా? తెలంగాణ ఏర్పాటు సందర్భాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య ఈరోజు లోక్సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన గుంటూరులో గ్రాండ్ ఓపెనింగ్. రేపు ఉదయం 11 గంటలకు లెజెండరీ హీరో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. విజిట్ వేగా జ్యువెలర్స్. వెల్లలేని వైభోగం, తరుగులేని నమ్మకం. లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు. బ్రిటిష్ వారు ఇండియా పాకిస్తాన్ను విభజన చేసినట్టు కాంగ్రెస్ ఏపీ నుంచి తెలంగాణను వేరు చేసిందని బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య ఈరోజు లోక్సభలో వ్యాఖ్యానించారు. బికాస్ ఇఫ్ యు రిమెంబర్ ద వే ద కాంగ్రెస్ పార్టీ, ద యూపీఏ divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. ఈ వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తేజస్వి వ్యాఖ్యలు తెలంగాణకు తీవ్ర అభ్యంతరకరమని, బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. 5 దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాన్ని అవమానించడమే అన్నారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత ఘాటుగా స్పందించారు. అహంకారపూరితంగా తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చినందుకు తేజస్విని వెంటనే లోక్సభ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ, రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే, తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ఏ రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే, ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకునైతుంది బిడ్డ, జాగ్రత్త. తేజస్వి మాటలను పార్లమెంటు రికార్డుల నుంచి కూడా తొలగించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. తేజస్విని వెంటనే సస్పెండ్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. యువ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం. తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? రూలింగ్ పార్టీకి చెందినట్టుగా ఎంపీ ఈ రకంగా పార్లమెంటును, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడటం, తులనాటం, బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా? ఆయనతో అన్కండిషనల్ అపాలజీ చెప్పాలా? ఆయన పైన తగు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా శిక్ష పడే విధంగా తగిన కేసులు ఆయన పైన నమోదు చేయాలా అని చెప్పని